మేడం న్యూరో సైకియాట్రిస్ట్ అనేది సాధారణ ప్రజలకు అసలు దాని మీద అవగాహన లేదు. దీని గురించి మీరేం చెప్తారు మేడం? యాక్చువల్లీ స్టిగ్మా అనేది ఎక్కువ ఉంది. సో ఫిజికల్ ఇల్నెసెస్ గురించి చాలా వరకు ఇంపార్టెన్స్ అదే ఎందుకు అంటే ఫిజికల్ సిమ్టమ్స్ అనేవి మనకు బయటకు కనిపిస్తాయి. బేసికల్లీ మీకు దెబ్బ తగిలినా లేకపోతే ఏదైనా జ్వరం వచ్చినా ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినా మనకు బయటికి తెలుస్తుంది. సో ఎవరైనా చూస్తే వాళ్ళకి ఇమీడియట్గా హెల్ప్ కావాలనేది పక్కన వాళ్ళు చూసి ఫ్యామిలీ మెంబర్స్ చూసి తీసుకుని వెళ్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనసు గురించి ప్రాబ్లమ్స్ కదా, షేర్ చేసుకోవడంలో డిలే అవుతుంది. రెండవది ఏంటి అంటే షేర్ చేసుకుంటే ఏమవుతుంది, అసలు ఇది ప్రాబ్లమా కాదా అనేది ఐడెంటిఫై అవ్వదు. ముందు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా తెలుసుకోలేరు. ఒకవేళ ప్రవర్తనలో లాస్ట్లో మార్పులే వచ్చినాయి, సో వాళ్ళు ఏదైనా కోపం చూపిస్తున్నారనో లేకపోతే రాత్రిపూట సరిగ్గా నిద్రపోవట్లేదనో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లంతోనో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినా ఏం కాదు కోపమే కదా అడ్జస్ట్ అయిపోదాం లేకపోతే కోపం తగ్గించుకో అంటే వాళ్ళు మానసికంగా సఫర్ అవుతున్నారని చెప్పి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో దానికి చాలా సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్క సిమ్టమ్ని బట్టి వాళ్ళు సఫర్ అవుతున్నాయి అని చెప్పడానికి లేదు. సేమ్ ఎలాగైతే అలా రోగి అని లేబుల్ అయితే చేయొద్దు ప్లీజ్. అలా మానసిక రోగి అనేది ఏం లేదు. ఫిజికల్ ఇల్నెసెస్ ఎలా ఉన్నాయో మెంటల్ ఇల్నెసెస్ అలానే ఉన్నాయి. ఎవరికైనా రావచ్చు. ఏముంది, నిద్ర పట్టలేదు, సో ఇట్స్ ఇన్సామ్నియా. అంటే సైకాట్రీ దాంట్లో ఇన్సామ్నియా అని డిసీజ్ అది. సో కొంచెం ఆలోచన చేస్తున్నారు, లేదా ఏదైనా వర్క్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, కొద్దిగా దిగులుగా ఉంది, డిప్రెషన్, టెన్షన్ పడుతున్నారు, యాంగ్జైటీ, ఇవన్నీ ఫిజికల్ ఇల్నెసెస్ లాగా దీనికి కూడా డయాగ్నోసిస్ అనేది ఉంది. అండ్ రెండోది ఏంటి అంటే దీనికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ అన్నీ ఉన్నాయి. సో ఇలా లేబుల్ చేయడం అస్సలు సరికాదు.